చౌడపూర్ మండలం తంగలపల్లి గ్రామంలో బుధవారం రోజు సాయంత్రం 8 గంటలకి వెంకటయ్య అనే బుడైజంగం వ్యక్తి ఇంటిపై కొంతమంది వ్యక్తులు దాడి చేస్తున్న సమాచారం రాగా మనం అక్కడికి వెళ్ళి వాళ్ళందరినీ పంపించేసి దరఖాస్తు తీసుకొని కేసు నమోదు చేయడం జరిగింది. సుమారు ఒక 25 మంది పైన అక్కడ ఎవరైతే వచ్చి దాడిలో పాల్గొన్నారో మరికల్ నుండి తంగడపల్లి విలేజ్కి మరికల్ నుండి తుఫాన్లో మరియు బైకుల మీద సుమారు ఒక 100 మంది యూత్ ప్లస్ పెద్దవాళ్ళు వచ్చేసి ఇంటి మీద దాడి చేసి ఇంటి కూడా కిటికీలని మరియు తలుపులను పగలగొట్టి ఆడవాళ్ళపైన మగవాళ్ళపైన దాడులు చేసి వాళ్ళ ఎదలపైన దొబ్బి వాళ్ళని కొట్టి వాళ్ళ ఇంటి మీద రాళ్ళు వేయడం జరిగింది, కట్టెలు వేయడం జరిగింది, కరెంటు కూడా కట్ చేయడం జరిగింది. చిన్నపిల్లలని చూడకుండా కూడా వాళ్ళందరినీ కొడితే దానిపైన కేసు నమోదు చేసి అందులో సుమారు 8 మందిని రిమాండ్ చేయడం జరిగింది. మిగిలిన వాళ్ళు పరారులో ఉన్నారు. వాళ్ళను కూడా పట్టుకోవడానికి మేము ప్రయత్నిస్తూ ఉన్నాం. 2 టీములు కూడా తిరుగుతూ ఉన్నాయి. వాళ్ళను కూడా తొందరగా పట్టుకొని రిమాండ్కు తరలిస్తామని చెప్తా ఉన్నాం. దీనిపైన SC/ST కూడా ఎంఆర్ఓ గారి దగ్గర ఈయన ఏ క్యాస్ట్ అని తీసుకొని దానిపైన SC/ST కూడా కేసు నమోదు చేస్తాం. సో ఈ కేసులో ఇన్వాల్వ్మెంట్ లేని వాళ్ళని కూడా దీంట్లో ఇరికించే ప్రయత్నం మీరు చేస్తున్నారు అంటారు. ఎంతవరకు వస్తారు? ఇప్పుడు ఆ కేసులో ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన కేసులు నమోదు చేయడం జరిగింది. లేని వాళ్ళు ఎవరైనా పేర్లు ఇప్పుడు కంప్లైంట్ తెలిసి ఉండకపోవచ్చు, వాళ్ళ పేర్లు కూడా ఇస్తే వాళ్ళని మేము లేని వాళ్ళను ఎంక్వైరీ చేసి వాళ్ళ పేర్లను కూడా తీసేయడం జరుగుతాం. తంగడపల్లి గ్రామం మాది. తంగడపల్లి గ్రామంలో మేము మా తాతల నివాసంతో ఉంటున్నాము. ఒకరోజు మేము హైదరాబాద్లో బతుకుతాము, ఊళ్ళో బతుకుతుంటాము. మరి మేము ఇక్కడ ఊరిలో కోసికలో వివాహము పెళ్లి కార్యక్రమం జరిగింది. ఆ పెళ్లి విశేషంలో మేము అక్కడ వెళ్ళిపోయి ఆ పెళ్లి అయిపోయాక చాలా ఎండాకాలం కనుక లేట్ అయిపోయింది. తిరిగి మేము మళ్ళీ మా ఊరికి తంగడపల్లికి వచ్చినాము. రాత్రి 7:30-8 గంటల టైం ఎక్కువ వచ్చింది. ఇంకా చీకట్లో హైదరాబాద్ పోలేము మేము అని మా ఇంటికాడు మా బంధువులు, మా మిత్రులు, మా అల్లుడు, మా బిడ్డ, మా కుటుంబీకులంతా కలిసి మేము భోజనాలు వండుకుంటుంటే వాళ్ళు మా మీద కచ్చగట్టి కుట్టగట్టి ఆయన మరికేలు గ్రామం నుంచి నరేందర్ వ్యక్తి తుఫాను తీసుకొని ఆయన అనుచరులను తోలుకొని అనేక మందిని ఎమ్మడి పెట్టుకొని మా ఇంటికాడికి వచ్చి రాత్రి 8 గంటలప్పుడు భోజనాలు వండుకుంటున్నారు. కొందరు కూరగాయలు కోస్తున్నారు, కొందరు ఛాయ్ కూడా తాగుతున్నాం అక్కడ. అరే కెరారా అని ఒక ఆయన పెద్ద గర్వంతో, అంటే మమ్మల్ని చూసి ఏంటంటే ఒక చిన్న చూపు చూస్తూ అరే కెరారా అని పిలిస్తే నేను వెళ్ళిపోయి ఏమన్నా చెప్పన్నా అన్న, ఏం చేస్తున్నావు రా నువ్వు ఇక్కడ అని అడుగుతున్నావు. ఏం చేస్తలేమన్నా, పెళ్ళికి వెళ్ళిపోయినాము, పెళ్ళి అయిపోయింది, వచ్చినాం, చీకటి అయిందన్న, మా ఇండ్లు ఇక్కడ ఉండి మేము కొంచెం భోజనం వండుకుంటున్నామన్నా. లేదు బే, నువ్వు మీ దేవుని నమ్ముకున్నావు కదరా, యేసుని నమ్ముకున్నావు కదరా, నీ యేసు ఎవరిని పుట్టినోడురా అని మాట్లాడతాం. అవంతా ఇప్పుడు ఎందుకన్నా, యేసు గురించి మీకు ఎందుకు? అవు నేను నమ్ముకొని 20 సంవత్సరాలు అయిపోతుంది, ఆరోగ్యం వల్ల నమ్ముకున్నాం, దాని గురించి మీకెందుకన్నా, మేమేం చేసినాం? అసలు మేము వండుకొని ఇప్పుడు ప్రార్థన చేసుకుంటలేదు కదా, మేమేం తింటలేము, ఆ భోజనాలు వండుకొని తిండిగా కూర్చున్నాం, మా మీద ఎందుకు ఇలా మాటలు మాట్లాడుతున్నట్టే. అసలు మీరు ఇంత గ్యాంగ్ ఇక్కడ ఎందుకున్నారా? వీళ్ళని పంపించేసే ఇప్పుడు చీకట్లో, వీళ్ళని పంపించేసాయంటే ఈ చీకట్ ఎట్లా పంపిస్తామన్నా? ఆడపిల్లలు చిన్నపిల్లలు ఉన్నారు, ఇదేం మరి కదా, నా ఇంటిగా నాకు ఉండడానికి చేర్చలేదా, మేము బతకడానికి మాకు చేర్చలేదా అని మేము అడుగుతుంటే అంతట్లో మా బాబు ఒక బాబు వాళ్ళు గొడవకు వస్తున్నారని కొంచెం వీడియో తీస్తే ఆ బాబు మీద మొత్తం పడేసి అందరూ ఉరికి కొట్టనికి మొత్తం ఆ బాబు ఏమడ పడిపోతున్నాం. కానీ మా ఆడపిల్లలు చిన్నపిల్లలు అందరూ ఏమన్నా ఇంత అన్యాయం చేస్తున్నారు, ఇదేం ధర్మం అన్నా, ఏమన్యాయం అన్నా, ఇంత మా మీద పడుతున్నా అని అందరూ చేతులు పడితే ఆడపిల్లలు అని చూడకుండా అమ్మంగా చేతులు వేసుకుంటే వాళ్ళని దొబ్బితే ఆడపిల్లలు కింద పడిపోయింది. ఆ భయానికి వీళ్ళు ఇక మా పిల్లలు చంపుతారని 3 పిల్లలు కొనవి ఇంట్లేసి తలుపు పెట్టిండు. ఆ తలుపు పెడితే వాడు బయటికి రావాలి, మాకు ఎట్లా వాడు వీడియో తీసిండు, వాడు మా మీద ఎందుకు వాడు తీసిండని అసహ్యంగా ప్రవర్తించి కిటికీలు బలగొట్టేసిండు, తలుపులు బలగొట్టేసిండు. ముఖ్యానికి వీడేరా అని నన్ను ఇష్టానుసారంగా వాళ్ళు బాగా రక్తం కనిపించకుండా బాగా నన్ను లోపల గుద్దులు బాగా నన్ను కొట్టిండు. ఇక మా భార్య పిల్లల మీద వాళ్ళ మీద దాడి, ఆడపిల్లలు అనుకుని చెంపల మీద కొట్టేసి ఆ చిన్న పిల్లలు కూడా తలుపులు పగలగొట్టి బయటికి తీసి అనిశ్చయమైన ఒక పిల్లలని స్వభావము చూడకుండా
వీళ్ళొక మనుషులని కూడా మమ్మల్ని చూడకుండా మమ్మల్ని ఒక కుక్కలనైనా కూడా అంత పూర్తి కొట్టారు, అంతకంటే హీనంగా మమ్మల్ని కొట్టిందయ్యా. చివరికి వీళ్ళు పిట్టులో వచ్చి తగలబెట్టుందా, పిట్టులో వచ్చి తగలబెట్టా మళ్ళా వీడిగా తీస్తారేమని చెప్పి వాళ్ళు పిట్టు కరెంటు బుగ్గలని పగలగొట్టిండ్రు, రాళ్ళు తీసుకొని ఇంటి మీద వేసిండ్రు, తలుపులని పగలగొట్టిండ్రు, ఆడవిలని దొబ్బితే ఎదల చేతులు చెప్తే కూడా అక్కడ పడిపోయిండ్రు. మంగము చేసి మమ్మల్ని హీనపరిచి ఇష్టానుసారంగా వాళ్ళు కొట్టి మేము ఏమి తప్పు చేసినామయ్యా, ఎందుకయ్యా మమ్మల్ని కొట్టడం, మీరు ఏమన్యాయం చేసినారు ఆయన, మీకు ఎందుకు మమ్మల్ని ఇట్లా కొడుతుంది, మేము బతకనికి మాకు స్వేచ్ఛలేదు ఆ భూమి మీద, మాకు అవును నమ్ముకునొచ్చు, మా ప్రభుని మాకు ఆపద ఉన్నది, అది నమ్ముకొని మంచిగానే వాళ్ళు పోయినాము, అందులో పోతే మీరు దాని గురించి మీకేమొచ్చింది ఇప్పుడు, అయినా మేము ఇప్పుడు ఏం పాడుతూనే పెట్టలేదు, మేము మీటింగ్ పెట్టలేదు, మమ్మల్ని ఎందుకు ఇలాగ చేస్తుందంటే నిన్ను ఇక్కడ ఉండనియం కొడుక, మీ అమ్మ నాయనలు ఏమి బతికినరా, మీరు చిన్నప్పుడు సార్ ఎట్లా బతికినరా, అరే మీ మేస్టే తిని బతికిన తిన్నోళ్ళరా మీరు, ఇప్పుడు రుబాబుగా తిరుగుతున్నాయేమరా, మీరు మంచిగా స్టైల్గా తిరుగుతున్నారేమరా, మీరు ఇట్లా అయిపోయినామేమరా అని మేము వెనుకటి వాళ్ళే ఉండకుండా ఇప్పుడు కొంచెం బట్టలు వేసుకొని మేము కొంచెం స్టైల్గా మంచిగా నీట్గా తిరిగినానికి వాళ్ళ కళ్ళు ఓరవక మా పైన అసూయతో ఇలాంటి పరిస్థితులు మా మీద తీసుకొచ్చి మమ్మల్నే కాదండి మా కులస్తులను కూడా అక్కడ 3 కుటుంబాలు ఉంటాయి, వాళ్ళని కూడా చిన్న చూపు చూసి బిచ్చపోడా నేను బిచ్చపోడా అనిపోతే ఏమనాలరా అని ఇట్లా నాతో మాట్లాడుతుండండి. బిచ్చపోడు అనకపోతే ఒక ఆయన మాసాయని ఉన్నాడు, ఆయన ఏమంటాడు, అరే నేను బిచ్చపోడు అనకపోతే ఏమన్నాడంటే, అయ్యా బిచ్చపోయిన కాలం పోయిందయ్యా, ఈరోజు ఈ పేరు పెట్టి పిలుచు, మాకు పేర్లు ఉన్నాయి, మేము కూడా మనుషులమే అంటే మిమ్మల్ని ఉండకుండా చేసేస్తామని మాట్లాడతాం. ఎందుకంటే మమ్మల్ని ఇంత చిన్న చూపు చూసి ఏమి పాపం చేసినా మేము వాళ్ళకి ఏమైనా ద్రోహం చేసినామా, లేకపోతే వాళ్ళ ఇళ్ళకి పోయా అయ్యా మాకు ఇది అని మేము చేసినామా, లేకపోతే ఏమైనా దోసుకొచ్చినామా, ఏమైనా ముంచుకొచ్చినామా, ఎందుకయ్యా మమ్మల్ని ఎట్లా అంటే కొడుక మీరు ఎట్లా ఉండాలి అంతకే ఉండాలని మమ్మల్ని అణిసి వేస్తూ అన్యాయం చేసి అద్దామని నాతో 8 గంటలప్పుడు మమ్మల్ని ఎస్సీ కులం పేరు తీసి మీరు అడక తినేటోళ్ళు, మీరు మునుపటి మీరు ఎట్లా ఉన్నారా, మా కాళ్ళకాడ బతికిన వాళ్ళు రా, ఈ వేస్తే తిని బతికిన వాళ్ళు మీరు అని ఈయనపరిచి కొట్టడాన్ని మమ్మల్ని దెబ్బలు కొట్టి అసలు ఇప్పుడు నేను చాలా బలహీనమైపోయినండి, మా భార్య బలహీనం, మా పిల్లలు బలహీనం, అసలు ఆ రోజు చిన్న పిల్లలు ఏడిస్తే చాలా బాధ అయిపోయింది, ఒక్కని కాలు కింద పడినా పిల్లలు చనిపోయేవారు ఆ రోజులలో. అప్పుడు మేము చాలా బాధపడి పోలీసు వాళ్ళకి ఫోన్ చేస్తే నయం, వీళ్ళు కానిస్టేబుల్ వచ్చిన దానికి మేము బతికిపోయినాం, లేకపోతే వాళ్ళు ఖచ్చితంగా పెట్రోల్ పోసి అంటపడతామని కూర్చున్నారు. వీళ్ళు వచ్చినాక వాళ్ళు అప్పుడు చిల్లాడిపోయారు, ఇప్పుడు వీళ్ళు వచ్చినాక వాళ్ళు రాని మీరు ఉంటే కొడతారని కూడా కానిస్టేబుల్ పోలీసు వాళ్ళు తీసుకొచ్చి మమ్మల్ని పోలీస్ స్టేషన్లో పెట్టి మొత్తం అన్ని వివరంగా అడిగి కొంచెం చల్లగా అయినాక మళ్ళీ మమ్మల్ని ఇంటికి పంపిస్తే మేము బతికినామయ్యా. ఇప్పటికి మా ఇల్లంతా ఖరాబ్ అయిపోయింది, మొత్తం ఇల్లంతా కూలగొడతామని కూర్చున్నారు. ఇప్పుడు కూడా కొడుకా నువ్వు ఎట్లా బతవని నేను చూస్తామయ్యా, ఇప్పుడు కూడా నన్ను సంపేసమని అంటుండయ్యా, వాడు ఎట్లా ఉంటాడో చూస్తాం ఇక్కడ అని కూడా నా మీద ధీరాలు ఇస్తున్నారు. ఒకవేళ నేను సస్తే మాత్రం దానికి బాధ్యులు వాళ్ళే. మీ అందరికీ పెద్దలకు చిన్నలకు చేతులైతే నమస్కారం చేసి మేము బుడిగ సంఘం కులమే, మేము ఆ కులంలో మేము ఉన్నోళ్ళమే, మేము ఎస్సీ, నేను కూడా ఎస్సీనే, నేనేమి పెద్ద ధనవంతుడు బీసీ గాను. అలాంటి పరిస్థితులు మాకు తీసుకొచ్చి ఈ రీతిగా మమ్మల్ని ఇప్పటికి కూడా నన్ను చంపుతామని కూడా వాళ్ళు చేస్తున్నారు, వృత్తులు చేస్తున్నారు. ఒకవేళ నేను సచ్చినా వాళ్ళ బాధ్యతని, ఇది మాకు న్యాయం జరగాలని మా కుల పెద్దలు కూడా వచ్చి మాకు సహకరించి సాయం చేయడానికి అందరికీ కొంటారు. జగదంగా కుల పోరాటంతో జాతీయ అధ్యక్షునిగా పనిచేస్తున్నాం. అదేవిధంగా తంగడపల్లిలో జరిగిన సంఘటన పైన 29 తారీఖు అర్ధరాత్రి 8 గంటలకు మరి భౌతికంగా కొంతమంది బీజేపీ కార్యకర్తలు, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు, తర్వాత హిందూ సమ్మేళన చెప్పి మరి హిందూ పరిషత్ మరి ఆ పేరు మీద మనవాద ముసుగులో వచ్చి కులతత్వం మతతత్వం మీద వచ్చి బుడగదంగాలైన దళిత కుటుంబాలు, ఊరికి దూరంగా ఉండి అంటరానితనంగా జీవిస్తున్నటువంటి కుటుంబాల మీద దాడి చేయటానికి, దానిపైన ఖండించడానికి ఈరోజు నవాపేట మండలం పోలీస్ స్టేషన్ ముట్టడించడానికి మా రాష్ట్ర క్యాడరు, జాతీయ క్యాడరు, జిల్లా క్యాడరు, మండల క్యాడరు మొత్తం కూడా మరి బుధవారం నుంచి ఇప్పటి వరకు దుండగుల మీద చట్టరీత్యా కేసు చేసినట్టు ఎఫ్ఐఆర్ కానీ అక్కడ వాళ్ళని తీసుకొచ్చినట్టు కానీ సమాచారం లేకుండా ఇది అంతర్గతంగా పోలీసు వ్యవస్థ నడిపిస్తుంది. దీంట్లో ప్రజాప్రతినిధులు, బీజేపీ కార్యకర్తలు కానీ, బీజేపీ లీడర్లు కానీ, మహబూబ్నగర్ జిల్లా పార్లమెంటు సభ్యులైనటువంటి డీకే అరుణ గారు మరి దీంట్లో ఇన్వాల్వ్మెంట్ అయ్యారని చెప్పి సమాచారం తెలవడం వల్ల మళ్ళీ మేమందరం కూడా కుల సంఘాల నుంచి ఇక్కడికి రావడం జరిగింది. ఎందుకంటే మేము పార్టీలకు అతీతంగా, మేము ఏ పార్టీని వ్యతిరేకత కాదు, ఏ పార్టీని మేము వాళ్ళని విమర్శించడం కాదు,
మా సంఘంతో మేము పనిచేసుకుంటూ పోతాము. అన్ని పార్టీలకు గౌరవిస్తాము, అందరు ప్రజాప్రతినిధులను మేము గౌరవిస్తాం. కాంగ్రెస్ పార్టీ కానీ, టీఆర్ఎస్ పార్టీ కానీ, బీజేపీ కానీ, బీఎస్పీ పార్టీ కానీ, అందరు కార్యకర్తలు మా కమ్యూనిటీకి చెందిన వాళ్ళు కూడా ఆ పార్టీలో పనిచేస్తుండ్రు. మరి ఈరోజు అలాంటి సమాచారం జరిగితే ఇక్కడ జరుగుతున్న సంఘటన ఒకటే కాదు. పోయిన సర్పంచ్ ఎలక్షన్ లోపల ఇక్కడ రాజాపూర్ మండలం దగ్గర తిరుమలాపూర్లో మా కమ్యూనిటీ టార్గెట్ పెట్టి అక్కడ ఒక వ్యక్తిని మరి మహేష్ అనే బాబు, వానరాశి మహేష్ అనే వాళ్ళ కుటుంబం మీద దాడి చేసి అక్కడ 8 ఓట్లు మా కుటుంబాలకు సంబంధించిన వాళ్ళు ఉంటే 35 ఓట్లతో అక్కడ గౌడు ఒక వ్యక్తి ఓడిపోవడం జరిగింది. అంతకుముందు ముదిమోక్షంలో కూడా బీసీలో వచ్చి మా కమ్యూనిటీ మీద దాడి చేయడం జరిగింది. ఒక వాటర్ కాడ, ఒక నల్ల నీళ్ళ కాడ. అంతకు తర్వాత ఇక్కడ కొత్తూరు దగ్గర తిమ్మాపురంలో మా బృహదంగాలో ఒక వ్యక్తి ఉంటే అతని మీద కూడా దాడి, అక్కడ గౌండే చేసాం, ఇక్కడ గౌండే చేసాం. తర్వాత ఇక్కడ మనకు ఏడైతే జరుగుతుందో బీసీలకు ఎస్సీలకు మేము పొద్దున్న లేస్తే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఐక్యత వృద్ధిల్లాలి, బహుజన రాజ్యాధికారం రావాలని చెప్పి ఆర్ కృష్ణయ్య గారితో, జాజల శ్రీనివాస అన్నతోటి, తీన్మార్ మల్లన్న గారితో కలిసి మా ఉద్యమాల కార్యక్రమంలో మాకు పెద్దన్న పాత్ర పోషిస్తున్నటువంటి మందకృష్ణ గారి అడుగుదాడుల్లో మేము నడిచేవాళ్ళము. ఈరోజు ఎంఆర్పిఎస్ నుంచి కార్యక్రమాలు ఎన్నో చేస్తున్నాం, మాలమానాడు నుంచి కూడా కార్యక్రమాలు చేసుకుంటున్నాం మేము. మళ్ళీ అలాంటి నినాదంతో మేము పనిచేస్తుంటే ఈరోజు బీసీలే మాకు శత్రులాగా తయారైపోయి గ్రామాలల్లో కుల వివక్షత చూస్తూ మరి దాడి చేస్తున్నట్టే చాలా బాధపడవలసిన విషయం జరుగుతుంది. మేము ఎందుకంటే ఒక కమ్యూనిటీకి చెంది ఒక వ్యక్తిని, ఒక వర్గాన్ని మేము ఎక్కడ టార్గెట్ చేస్తలేము, కానీ కావాలని మా బుడగదంగాల కుటుంబాల మీద దాడి చేస్తున్నారు. ఇక్కడ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలలో నేను పోయి సందర్శించింది రాజాపురం మండలము, తర్వాత ఇక్కడ అన్వాడు మండలము, ఇక్కడ వస్తే నవాపేట మండలము, ఇక్కడ వస్తే కొన్ని మండలాలు, ఇక్కడ కొత్తూరు మండలంలో మన జిల్లాలో కొన్ని ఉమ్మడి జిల్లాలో జరుగుతున్నటువంటి సంఘటనలు మా బుడగదంగాల మీదనే సంఘటనలు జరుగుతున్నాయి. అంటే ఆయన ఏ మతస్థుడు అనేది కాదు. మనకు ఈ ప్రపంచ దేశంలో 4772 కులాలు ఉన్నాయి.